జగన్ మా కోసం కష్టపడ్డాడు, చెప్పినవన్నీ చేశాడు, చెప్పనివి కూడా చేశాడు. ఎన్నికల్లో మా ఓటు ఆయనకే. ఈ మాట అన్నది వైసీపీ కార్యకర్త కాదు, సాక్షిలో పనిచేసి ఉద్యోగి, అంతకన్నా కాదు. రామ్ గోపాల్ వర్మ ముమ్మాటికి కాదు. ఈ వ్యాఖ్యలు చేసింది కడప ఓటరు. ఇంతకీ ఎవరి ముందన్నాడో తెలుసా? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెల్లి ఎదుట. ఆ ఓటరు అలా మాట్లాడేసరికి షర్మిల ముఖం చిన్నగా అయిపోయింది. దెబ్బకు ఆమె గొంతు సవరించుకుంది. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె కొద్ది రోజులుగా కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే నివాసం ఉంటున్నారు. ఎలాగో కడప ఆమె సొంత నివాసం కావడంతో పరిచయాలు బాగానే ఉన్నాయి. గత ఏడాది ఆమె తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించడంతో కొంతకాలం కడప ప్రాంతానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె పాత్రను కాంగ్రెస్ పార్టీ కుదించడం, ఏపీలో పనిచేయాలని సూచించడంతో ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు, కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. కడప పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మీద ఎలాగైనా గెలవాలని షర్మిల పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునైతే ఆమె ప్రచారం చేశారో, ఎవరినైతే ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారో, ఎన్నికల్లో ఆమె వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. అంతేకాదు, కడప పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తున్నారు. షర్మిల తన రాజకీయ పర్యటనలో భాగంగా సోమవారం ఓటర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలు చేశారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అంతేకాదు, జగన్ పరిపాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పాలంటూ ప్రజలకు మైక్ ఇచ్చారు. షర్మిల నోటి నుంచి ఆ మాట రావడంతో వేదిక మీదకి ఓ యువకుడు వచ్చాడు. షర్మిల ఇచ్చిన మైక్ అందుకున్నాడు. జగన్ మాకు అంతా మంచి చేశాడు, చెప్పినవన్నీ చెప్పనివన్నీ పూర్తి చేశాడు, మా కోసం కష్టపడ్డాడు, మా విన్నపాలు విన్నాడు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మేము గెలిపించుకుంటాం, వైసీపీకే ఓటు వేస్తామని ఆ యువకుడు అనడంతో ఒక్కసారిగా షర్మిల ముఖం మాడిపోయింది. వెంటనే అతడి చేతుల నుంచి మైక్ తీసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షర్మిలకు ఇప్పటికీ అర్థం కాకుంటే చేసేదేమీ లేదు. ఓటర్లు మొత్తం కృత నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత పచ్చ మీడియా పరిస్థితి ఏమిటో అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా ఈ సమస్యలు ఏముండే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నెరవేరుస్తాడు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కానీ లేవు, అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు, మీరు వచ్చారు. మీ మీద మాకైతే అభిమానం దగ్గర రాజశేఖర రెడ్డిగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం, అక్కడ కారణం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు. మాతో రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క, తప్పకుండా మీరందరూ మాతో కలిసినక్క, అందులో రండి, రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నామక్క. జై వైఎస్ఆర్.